హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మరియు జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. మనము ఈరోజు చేస్తున్నటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో, భారతదేశంలో యూట్యూబర్స్ ఇంతవరకు ఎవరు ట్రై చేయని చెప్పని ఈ యొక్క కంపారిజన్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. సో తప్పనిసరిగా ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. మనము ఎవరైతే ఐఐటి కోసం 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటారో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరిన్ని అవకాశాల పరిధిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళటం ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు మనం 2 ఇంపార్టెంట్ విషయాలను కన్సిడర్ చేస్తూ ఉన్నాం. మీ యొక్క కలల సౌధమైనటువంటి ఐఐటిని, ప్రపంచంలో చాలా దేశాలు రమారమిగా ఒక 100 దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క కలల సౌధమైనటువంటి సింగపూర్ యూనివర్సిటీని మీకు ఈరోజు మీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ కంపారిజన్ చాలా డెప్త్తో కూడుకున్నటువంటిది. చాలా మీరు యొక్క కామన్ సెన్స్తో పాటు మీ యొక్క విఘ్నతని కూడా వాడితే తప్ప నేనేం చెప్తున్నానటువంటి లాజిక్ పట్టుకోవటం కొంచెం కష్టమైనటువంటిది. ఎక్కడ పాయింట్ మిస్ అవ్వకుండా ఇది కానీ విన్నట్లయితే నీకు నేను మా యొక్క ఏంటి ఇంటెన్షన్, ఈ యొక్క లాజిక్ ఏందనేది అర్థమవుతుంది. సో ఐఐటి బ్రాండ్ వర్సెస్ ఎన్టీయూ గ్లోబల్ మొబిలిటీ. సో ఇది చాలామందికి తెలిసినటువంటిది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ ఎంప్లాయీస్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, న్యాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద, అమెరికా, చైనా ఇట్లా కాదు, ప్రపంచం మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు ఇప్పుడు అందరూ ఏదైతే అది తప్ప ఇంకేది వద్దని తల్లిదండ్రులు విద్యార్థులు భీష్మించుకొని కూర్చున్నారో, అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచంలోనే దీని యొక్క ర్యాంక్ 2. సో అటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంపారిజన్ని, దాని యొక్క అడ్మిషన్ ప్రాసెస్ని, అక్కడ చదివితే ఏంటి ఇక్కడ చదివితే ఏంటి అన్న కంపారిజన్ ఈరోజు తీసుకొస్తున్నాయి.